బోనస్ విషయంలో కార్మికులను మోసం చేసింది నిజం కాదా? దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలతోటి ఏం ఎక్స్పాన్షన్ చేసారు, ఎన్ని మైన్స్ తవ్విండ్రు. మేము స్వయంగా చెప్తున్నాం కదా, డేట్లతో సహా పర్సంటేజ్లతో సహా చెప్తున్నాం. అవునా కాదా చెప్పాలి. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి బామ్మర్దా కాదా? ఇవన్నీ నిజాలే కదా. ఇవాళ మా ప్రెషర్ తట్టుకోలేక ఆ పెండింగ్లో ఉన్నటువంటి 335 మందికి ఇవ్వడం జరిగింది. సింగరేణిలో బొగ్గు గనుల్లో జరిగినటువంటి స్కామ్ గురించి బీఆర్ఎస్ నేతలు అటు బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే మరి సింగరేణిలో జరిగినటువంటి అక్రమాల గురించి మరి మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారు వారిని అడుగుతాం. సార్ చెప్పండి, సింగరేణి వివాదం రోజు రోజుకు ముదురుతూ ఉంది. అసలు సింగరేణిలో ఏం జరిగిందంటారు? సింగరేణి ఇది ఒక వివాదం కాదు, ఒక కుంభకోణాల పరంపర. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004 మే తర్వాత జరిగినటువంటి టెండర్లన్నీ కూడా ప్రెస్ టెండర్లు అయినాయి. సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకురావడం ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులకు అదేవిధంగా వాళ్ళ ఆనువులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. అది ఓన్లీ ఓబీ టెండర్లోనే కాకుండా సోలార్ పవర్ కావచ్చు, లేదంటే జైపూర్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే డెటోనేటర్స్ విషయంలో జరిగినటువంటి టెండర్లు కావచ్చు, ఎక్సెస్ టెండర్లు వేయడం ద్వారా 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సంస్థకు నష్టం జరిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మరి ముఖ్యంగా బట్టి విక్రమార్క గారే ఇప్పుడు మైన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన నిన్న స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ నియామక పత్రాలు 335 మందికి ఇవ్వడం జరిగింది. ఈ పత్రాలు కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పోరాటం వల్ల సాధించినటువంటి విజయమే ఈ నియామక పత్రాలు ఇవ్వడం. అందుకే ఇప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ బయటపెడుతున్నటువంటి సందర్భంలో తట్టుకోలేనటువంటి పరిస్థితులలో నిన్న మంత్రుల బృందం రావడం జరిగింది. తిరిగి ఆరోపణలు చేయడం జరుగుతుంది. మేమేమంటున్నామంటే, ఇవి నిజమే కాకపోతే మీరు ప్రజలకు కార్మిక సోదరులకు నిజాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆరోపణలు చేయడం కాదు, మేము చెప్పింది కూడా వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క టెండర్ కూడా సింగరేణిలో ప్లస్ టెండర్ కాలేదు, మైనస్ టెండర్లే అయినాయి. కాబట్టి మీరన్న ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఈవెన్ లాభాల వాటలో కూడా కార్మికులను మోసం చేసినటువంటిది 2023-24 కావచ్చు, 24-25లో కావచ్చు, ఘోరంగా మోసం చేసినటువంటి విషయం. అదేవిధంగా నియామకాల విషయంలో కూడా మరి మెడికల్ బోర్డు నిర్వహించకుండా కార్మికులను వేధిస్తున్నటువంటిది వాళ్ళు. మరి ఇవన్నీ కూడా వాస్తవాలు. వీటిపైన ఒక సమగ్రమైన విచారణ జరగాలి. దానికి సిబిఐ ఎంక్వైరీ ప్రధానమైనటువంటిది. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని కోరుతున్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎలాంటి న్యాయం చేయలేదు, మేమే కారణ నియామకాలు ఇస్తున్నాం, 335 మందికి ఇచ్చామని అన్నారు. దీనిపై మీరేమన్నారు? కేసీఆర్ గారు 13,000 మందికి ఇచ్చారు. నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహించారు. ఈ 30 నెలల్లో 3 మెడికల్ బోర్డులు నిర్వహిస్తే ఒక బోర్డులో 5, ఒక బోర్డులో 23 మంది. ఇవాళ మా ప్రెషర్ తట్టుకోలేక ఆ పెండింగ్లో ఉన్నటువంటి 335 మందికి ఇవ్వడం జరిగింది. చాలామంది అర్హులను కూడా ఇవాళ మెడికల్ అన్ఫిట్ చేయకుండా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సంస్థలో ఉన్నది. కాబట్టి మేము కార్మికుల పక్షాన ఈ వాస్తవాలన్నిటి కూడా డిమాండ్ చేస్తున్నాం. వాటిని తప్పించుకోవడం కోసమే మాట్లాడుతున్న మాటలు తప్ప అందులో వాస్తవాలు లేవు. కావాలనే సింగరేణిపై రాజకీయం చేస్తున్నారని కూడా బట్టి విక్రమార్క అంటున్నారు. అది ఏది రాజకీయం? మేము చెప్పింది ఏది రాజకీయం కాదు. ఇవన్నీ కూడా మేము వాస్తవాలు చెప్పినాం. వాటి మీద కరైనటువంటి వివరణ వాళ్ళు ఇవ్వాలి. మేము అంటున్నాం కదా, బోనస్ విషయంలో కార్మికులను మోసం చేసింది నిజం కాదా? దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలతోటి ఏం ఎక్స్పాన్షన్ చేసారు, ఎన్ని మైన్స్ తవ్విండ్రు. అదేవిధంగా జరిగిన కుంభకోణాలు మేము స్వయంగా చెప్తున్నాం కదా, డేట్లతో సహా పర్సంటేజ్లతో సహా చెప్తున్నాం. అవునా కాదా చెప్పాలి. సోదా కంపెనీ సృజన్ రెడ్డికి 13% ప్లస్ టెండర్ వచ్చిందా రాలేదా? ఆయన స్వయంగా ముఖ్యమంత్రి బామ్మర్దా కాదా? ఇవన్నీ నిజాలే కదా. సో రైట్, ఇది మొత్తం మీద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మంచిర్యాల నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.